ఎవరన్నా మనల్ని అనరాని మాటలన్నా తిట్టరాని తిట్లు తిట్టినా లేకపోతే మన మీదకి ఏమైనా జవడం వచ్చినా వాడు మన దుష్మన్ లెక్కన భావన చేస్తాం, వాడు ఎప్పుడు పతనం అవుతాడా అని మనం ఎదురు చూస్తుంటాం కదా. కానీ అందరు అట్లా ఉండరు. నాయకులల్లా ఈ మహానాయకుడు వేరయ్యా అన్నట్టుగానే చంద్రాల సారు ఆలోచన చేస్తున్నారు. చంద్రాల సార్ దగ్గరికి కొంతమంది మంత్రులు, సార్ పోయిన వైసీపీ పార్టీ మనం ఎంత తక్లీఫ్ పెట్టింది, మనం ఎంత టార్చర్ పెట్టింది మర్చిపోయినరా సార్, మనం పగకు పగ తీసుకోవాలి, ప్రతీకారం తీసుకోవాలంటే చంద్రాల సార్ అధికారులకు సూచనలు చేసిండట. మరి చంద్రాల సార్ ఏం అధికారులకు సూచనలు చేసిండో నాతో పాటు మీరు కూడా చూసేయండి. సమాజంలో నాయకుడు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. కానీ ఆ నాయకుడు నిజమైన నాయకుడు అని నిరూపణ చేసుకోనికనే చాలా టైం పడుతుంది. ఓపికతోటి పబ్లిక్తోని మమేకమయ్యి వాళ్ళ సాధక బాధకాలను తీర్చిన నాడే గొప్ప మనిషి, ఒక గొప్ప నాయకునిగా చరిత్రలోకి ఎక్కుతాడు. అగో ఇప్పుడు ఎందుకు చెప్తున్నావయ్యా ఈ మాట అంటే చంద్రాల సార్ ముచ్చట్లనే. చంద్రాల సార్ మంత్రులను ఉద్దేశించిన మాటలు పబ్లిక్ ను అవాక్కయ్యేటట్టు చేస్తున్నాయి. సార్ మనని పోయిన ప్రభుత్వం గతగనం ఇబ్బంది పెట్టింది కదా, మనం ఎందుకు ఇచ్చిపెట్టాలి, వాళ్ళను కూడా లోపలేద్దామని చెప్పి చంద్రాల సార్ కు కొంతమంది మంత్రులు చెవులకు ముచ్చట్లను షేరెత్తుంటే చంద్రాల సార్ మాత్రం వద్దొద్దు, వాళ్ళు తప్పు చేసిండ్రని మనం తప్పు చేయొద్దు, వాళ్ళు గడ్డి తిన్నారని మనం తినొద్దు, ఏదున్నా చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది, తప్పు చేసిన వాళ్ళు శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తారు, తప్పించుకొని తిరగలేరు. వైసీపీ ప్రభుత్వం హయాంలల్లో మనల్ని అన్యాయంగా ఏదించారని చెప్పి మనం కూడా ఏదించుడు మంచి పద్ధతి కాదు. ఏదైనా పాలనా పరంగా ఆలోచన చేయాలి, పథకాల అమలుపైన చర్చలు జరగాలి. మనకిచ్చినటువంటి హోదా పబ్లిక్ మనకు పట్టం కట్టినటువంటి మంత్రి పదవుల దిక్కించి ఆలోచన చేయాలి. పబ్లిక్ ఫైదా అయ్యేటట్టే మనం ఉండాలి తప్ప వాళ్ళు తప్పులు చేసిలని మనం చేయొద్దు. ముందుగాల మనం ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాల మీద ఫోకస్ పెట్టుండ్రి. తల్లికి వందనం ఈ నెలలో మనం అమలు చేయాలి. వాటిని పకడ్బందీగా జనాలకు తీసుకుపోయేటట్టు అందేటట్టు లబ్ధిదారులు హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చేయుండ్రి. రాష్ట్రంలో ప్రమాదకరమైనటువంటి రాజకీయాలు నడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పుడు నేరస్తులను రాజకీయ నాయకులు కలవాలంటేనే భయపడేతోరు, కానీ ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవు. నేరస్తులకు మేము అండగా ఉన్నామనుకుంటా కూడా హామీలు ఇస్తున్నారయ్యా కొందరు రాజకీయ నాయకులు. అసలు వీళ్ళు పబ్లిక్ కు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారో అర్థమైతలేదు. మన అజెండా ఒకటే, పబ్లిక్ కు ఫాయిదా అయ్యే పనులు చేయాలి, పబ్లిక్ మెప్పును పొందాలి, ఇచ్చిన గ్యారంటీలను నెరవేర్చాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగానే ఆలోచన చేయుండ్రి. చట్టం దృష్టిలో అందరూ ఒక్కటే, తప్పు చేసినోడు సిక్కక మానడు, చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది, మీ పని మీరు చేయుండ్రు అని చెప్పి అయిన మీటింగ్ లో చంద్రాల సారు మంత్రులకు ఆర్డర్లు వేసిండట. గిట్లుంటది ఉన్నతంగా ఆలోచించే పెద్ద మనిషి తరీకా అని చెప్పి చంద్రాల సార్ అన్న మాటలకు ప్రతి ఒక్కరూ తారీఫ్ చేస్తున్నారయ్యా.